రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా అనలిస్ట్ నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. బాలరాజు యాదవ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పదే పదే తప్పుడు వార్తలు రాస్తున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా కేటీఆర్ అరెస్ట్ అనేది అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. గతంలో అనేక సార్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మోటివ్ ఏంటంటే అరెస్ట్ తప్ప విషయం కాదు, సమస్యలు కావు. సో ఏ విధంగా అయితే ఎట్లయితే అసలు అక్కడ అవినీతి లేనప్పుడు ఏసీబీ కేసు ఎట్లా నమోదు చేస్తుందని చెప్పేసి కేటీఆర్ చాలా క్లియర్గా అడిగినరు. అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాలు దాచిపెట్టిందనే దానికి సంబంధించి పూర్తి వివరణాత్మకంగా ఆయన మాట్లాడినారు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే కనుక అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. నా తప్పుంటే అసెంబ్లీలో చర్చ పెడదాము, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అని చెప్పేసి. నిజంగా నా తప్పుంటే ఫర్దర్గా మీరు ప్రొసీడ్ కావచ్చు, కానీ అసలు ఏం జరిగింది అనేది మాట్లాడండి ఆయన అన్ని వివరాలు బయటపెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎట్లా చూడాలి ఓవరాల్గా? అంటే సమస్యల గురించి మాట్లాడుకోకూడదు, కేవలం దీనికి సంబంధించి మాత్రమే చర్చ జరగాలి. ఒకవైపు గురుకులాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ సిచ్యువేషన్ అట్లానే కనిపిస్తుంది. వీళ్ళకి కాంగ్రెస్ నేతల వ్యవహార శైలికి, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలికి సంబంధించి కూడా అనేక అంశాలు ఉన్నాయి. సో ఇవేమి కనిపించకుండా కేవలం ఈ ఒక్క అంశం చెప్పి ఒక పరదా కప్పి దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? ముందుగా స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీవీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు నిఖిల్ గారికి నమస్కారం. స్వేచ్ఛ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు జర్నలిజంలో సీరియస్గా ఉన్నారు. అనేక రోజులుగా తెలంగాణ కోసం మనం ఎంత పరితపించాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాం, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మీరు జర్నలిస్ట్గా మీరు చూశారు. కానీ ఈరోజు 12 నెలలైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 12 నెలల్లో 12 ఆరోపణలు చేసింది స్వేచ్ఛ గారు. ఒకటి, కాళేశ్వరం పైన అతిపెద్ద అవినీతి జరిగిందని దానిపైన విచారణ అని చెప్పేసి ఆరోపణ చేసింది ఒకటి. 2, కమిషన్ కాకతీయ, ఇది మిషన్ కాకతీయ కాదని చెప్పేసి ఆరోపణ చేసింది 3. అదేవిధంగా మిషన్ భగీరథ అని చెప్పేసి 3వ ఆరోపణ చేసింది. ధరణి పైన విచారణ జరగాలి, లక్షల కోట్ల భూములు ఇలా అమ్ముడు పోయినాయి, ఆ ఆరోపణ ఆక్రమించుకున్నారు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడినారు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి 5వ ఆరోపణ చేసినారు. అదే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ కూడా ఉన్నారని చెప్పేసి ఆరోపణ జరిగింది. డ్రగ్స్ పైన విచారణ జరగాలని చెప్పేసి సినీ పరిశ్రమను మొత్తం కూడా నాశనం చేసే విధంగా సినీ వర్గాల పట్ల ఆరోపణ చేసినారు. అదేవిధంగా కేటీఆర్ బ్రదరిల్లా పాకాల రాజు ఇంటిపైన దాడి చేసి ఏదో పార్టీ జరుగుతూ ఉంటే ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్టు పోలీసులే తీసుకెళ్ళి, ఎంత దౌర్భాగ్యం అంటే స్వేచ్ఛ గారు, పోలీస్ అధికారులే తీసుకెళ్ళి ఒకవేళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు అక్కడ లేకపోతే వారు జేబుల్లో తీసుకుపోయిన డ్రగ్స్ రాజు పాకాల ఇంట్లో పెట్టి దాన్ని కేటీఆర్కి ఆపాదించే ప్రయత్నం కూడా చేసినారు. అదేవిధంగా 3వది, ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా ఉందని చెప్పేసి ఆ ఫామ్ హౌస్ పైన అక్రమంగా నిర్మించగా దాన్ని కూలగొడతాం, దానిపైన కేసు అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తారు. అదేవిధంగా లగిచెర్ల సంబంధించిన అంశం, వాస్తవానికి లగిచెర్లలో ఆ రోజు 1300 ఎకరాలు ఏదైతే ఉందో ఆ గిరిజనులు కావచ్చు, దళిత రైతులు కావచ్చు, మిగతా రైతులు ఏవైతే బీసీ రైతులు కావచ్చు, మా భూమి అనాదిగా మేము బతా ఉన్నాం, ఈ భూమి మీదనే మా జీవనాధారం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద జబర్దస్త్ చేసి సుమారు 6 నెలలుగా ఉన్నటువంటి వెంకరెడ్డి అధికారిని నియమించి వాళ్ళ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అక్కడ పెట్టి వాళ్ళందరి సమక్షంలోనే భూముల్ని అప్పనంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే మా భూములు మాకు దక్కాలని చెప్పేసి, మా భూముల మీద అధికారం మీది కాదు మాదని చెప్పేసి, మా జీవనాధారాన్ని పొట్టగొడతారని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తే స్వేచ్ఛ గారు వాళ్ళని జైల్లో పెట్టే సందర్భం మీరు ఇప్పుడే చెప్తున్నారు. కంది నుంచి 38 మంది రైతులు విడుదలవుతారని చెప్పేసి మీరు ఇప్పుడు చదువుతున్న సందర్భం చూసింది. ఆ విధంగా లగిచెర్ల సంబంధించిన అంశం కావచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ అవుటర్ ట్రెండ్, ఇప్పుడు కొత్త అంశానికి తెరలేపినారు. ఓఆర్ఆర్ టెండర్ సంబంధించిన కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి ఒక కొత్త దానికి తెరలేపినారు. అదే క్రమంలో ఈ కార్ రేసింగ్ అని చెప్పి చెప్పినారు మేడం. ఈ కార్ రేసింగ్ అసలు ఏంది, అసలు దాని యొక్క పూర్వపరాలు ఏంటనే దాన్ని కేటీఆర్ గారు మా పార్టీ వర్క్ స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పినారు. అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఫౌండర్, ఫార్ములా రేస్ ఫౌండర్, ఆయన ఈ విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం మాట్లాడలేదు, ఈ విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. అంటే మేము ఇట్లా అంటే ఒక ప్రొసీజర్ ఏం జరిగింది డేట్ వైజ్గా కూడా కేటీఆర్ నిన్న చాలా క్లియర్గా చెప్పిన సిచ్యువేషన్. మరి నిజంగా ఒక ఆరోపణలు చేసి సిఎస్తో లేఖ రాయించి, గవర్నర్ అనుమతి తీసుకొని సిఎస్తో లేఖ రాయించి ఏసీబీతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించే అంత ఉన్నప్పుడు మరి ఈ విషయాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ ఏదైతే 7వ తారీఖు రోజు ఈ రాష్ట్రంలో 2023 సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అంకురార్పణ జరిగింది. ఏదైతే ఫార్మా సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 13వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారికి మీరు ఏదైతే డిస్ప్లేలో చూపెడుతున్న ఫోటో ఏదైతే ఉందో డిసెంబర్ 13, 2023 కలిసినటువంటి సందర్భం అది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఫార్ములా రేస్ సంబంధించిన కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దానకిషోర్కి ఒక లేఖ రాశారు.
డిసెంబర్ 19న రాశారు లేఖ. 2023 డిసెంబర్ 19న ఒక లేఖ రాశారు. లేఖ రాసి ఏం చేస్తారు సార్, మరి నిర్వాహకు సంబంధించి మాకు ఆల్రెడీ 2 దఫాలు మీరు చెల్లించినారు. ఏదైతే 55 కోట్ల రూపాయలకు సంబంధించి అక్టోబర్ 5, అదేవిధంగా 2023 అక్టోబర్ 11, 2023 సంబంధించి 25% 50% నిధులను మాకు అప్పగించినారు. మిగతా సంబంధించిన నిధులు ఎప్పుడు మాకు ఇస్తారు, మేము నిర్వహిద్దాం అనుకుంటా చెప్పేసి వాళ్ళు డిసెంబర్ 19, 2023 లేఖ రాశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి 13 రేవంత్ రెడ్డి గారిని కలిశారు వాళ్ళు. 13 తర్వాతకి డిసెంబర్ 19న వాళ్ళు లేఖ రాశారు. కానీ దాని నుంచి డిసెంబర్ 21 వరకు కూడా ఎటువంటి సమాధానం రాలేదు. సమాధానం రానప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళకి సంబంధించినట్టు లీగల్ సేమ్ సంబంధించిన వాళ్ళు మీరు ఫీజు కట్టలేదు కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం అని చెప్పేసి వారు మాట్లాడినారు. స్వేచ్ఛ గారు ఇవన్నీ అంశాలు ఎవరు చెప్పరు. వాస్తవానికి ఇవాళ ఏసీబీ అని చెప్పేసి అంటా ఉన్నారు, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇవాళ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మాకు అక్టోబర్ 5వ తారీఖు, అక్టోబర్ 11వ తారీఖు 2023లో మాకు ఫీజు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 55 కోట్లకు సంబంధించి హెచ్ఎండిఏ ద్వారా మాకు ఫీజు వచ్చింది, మిగతా 50% సంబంధించి మీరు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి లేఖలు రాసినారు, మెయిల్ పెట్టినారు. మీరు ఫీజు చెల్లించకపోవడం వల్లనే నేను ఈ నిర్వాహకులకు సంబంధించిన వాళ్ళు మీరు రద్దు చేసుకుంటామని చెప్పినారు. ఇంత క్లియర్ కట్గా చెప్పినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారు కలిసినారు. కావాల్సుకొని ఈ అంశాలన్నీ దాచిపెట్టి ఓన్లీ అంతకంటే ముందు జరిగిన అంశాన్ని, అంతకంటే ముందు జరిగిన అంశాన్ని పియ్యాల పేపర్లో పెట్టి పేపర్లో లీకులు ఇస్తూ, అదేవిధంగా పేపర్ హెడ్డింగ్ల కోసము, కేటీఆర్ గారిని బదనం చేయడం కోసము, కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేయడం కోసం చేస్తున్న కుట్రలు ఏదైతే ఉందో ఇది కుట్రగానే అంటా ఉన్నాం. ఏసీబీ అన్నారు మేడం, ఇందో కరప్షన్ ఏముంది ఇక్కడ? నిర్వాహకులు చెప్తారు కదా మీరు చెల్లించిన పైసలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే జాతీయ స్థాయిలో ఈ యొక్క ఫార్ములా రేషన్ చూసేటువంటి సంస్థ 74 లక్షల రూపాయలు మీరు నిర్వహించలేకపోయారు కాబట్టి మీ పైసలు మీకు తీసుకుని చెప్పేసి వాళ్ళు లేఖలు రాసిన సందర్భం. ఈ అన్ని అంశాలని క్లియర్ కట్ గా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు క్లియర్ కట్ గా చెప్పినారు. ఎందుకు ప్రభుత్వం దాస్తా ఉంది, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తా ఉంది, ఎందుకు మా కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేస్తా ఉంది, దీనిపైన డెఫినెట్ గా మేము లీగల్ గా ఎదుర్కొంటాం. రెడ్ నిఖిల్ గారు, అంటే జరిగిన వాస్తవం ఒకటి, ఇంత రచ్చ చేసినప్పుడు ఈ విషయాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఆ బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. అంటే ఈ అంశాలు బయట పెడితే గనక వర్షన్ ఇంకొకలాగా ఉంటుంది. సో ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న వర్షన్ వేరు కాబట్టి పూర్తి వ్యత్యాసం ఉంది కాబట్టి స్టోరీని మొత్తం వేరేలాగా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అందుకే ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టలేదు, వీటన్నిటిని కూడా గోప్యంగా ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలా? ముందుగా మీతో పాటు సోదరులు బాలరాజన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఒక్కసారి ఆ ఫోటోను కనుక గమనిస్తే వాళ్ళు ఇంటెన్షనల్గానే ఆ ఫోటోను బయట పెట్టలేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ జరుగుతున్న చర్చ ఏంటంటే, కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కేటీఆర్ గారు ఏదైతే కేవలం హెచ్ఎండిఏ తరఫున 30 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ ఇన్వెస్టర్లను పిలిచి రాష్ట్రానికి దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా పనిచేసిండ్రో దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసేసింది. సైడ్ ట్రాక్ చేయడంతో పాటు వాళ్ళకున్న లీగల్ కాంట్రాక్ట్ ఏదైతుందో ఆ కాంట్రాక్ట్ని వీళ్ళు బ్రీచ్ చేసిండ్రు. బ్రీచ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్కి పోయి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ మీద కేసులు వేస్తూ ఉన్నారు, హెచ్ఎండిఏ మీద. దీనివల్ల రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట మాత్రమే దిగజారడం కాకుండా ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ కంప్లీట్గా దెబ్బతినే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. గతంలో ఇదే విషయానికి సంబంధించి ఏదైతే బ్రీచ్ జరిగిందో వివిధ దేశాల్లో, కెనడాలో టైర్ 2 సిటీస్లో ఇదే రేసింగ్ జరిగితే దాదాపుగా వాళ్ళు ఇట్లానే బ్రీచ్ చేయడం వల్ల దాదాపుగా 25-26 కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారు, కేసు వీళ్ళు పెట్టి రియాల్ ఎఫ్ఐఆర్ పెట్టారు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా, ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది, ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కావాలని ఉంది. అందుకే వాళ్ళు కేటీఆర్ గారు చెప్పినట్టుగా 25 కోట్ల రూపాయలు కెనడా ప్రభుత్వం ఆ రేసింగ్ వాళ్లకు చెల్లించింది. అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెల్లించడంతో పాటు తెలంగాణ ప్రతిష్ట మొత్తం దిగజారే పరిస్థితి చాలా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి మీరు పొంగులేటి గారు నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే కూడా బాంబులు వెళ్తాయి అన్నారు. కానీ తాను ఆ బాంబు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు సీటు కింద పెట్టిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అటు తిప్పి ఇటు తిప్పి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బుక్ చేయాలనడానికి మాత్రమే వాళ్ళ మంత్రివర్గం పనిచేస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ గారు గతంలో ఏదైతే మంత్రిగా పనిచేసినారో మున్సిపల్ డెవలప్మెంట్కి సంబంధించి హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థకి సంబంధించి వైస్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా వారే చైర్మన్గా ఉంటారు. ఎవరు మున్సిపల్ మంత్రి ఉంటే వాళ్ళు వైస్ చైర్మన్గా ఉంటారు.
ఈ రోజు విషయం ఏంటంటే మున్సిపల్ మంత్రితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి గారే చూస్తున్నారు కాబట్టి తనే రెండు విషయాలు చూస్తూ ఉన్నారు. Yes. అటువంటి మున్సిపల్ మంత్రికి స్వయం నిర్ణయాధికారం ఉంటుంది, స్వయంగా తను డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తంతో పాటు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మరొక పిచ్చి పని ఏంటంటే రాష్ట్రానికి గత సంవత్సరం ఏదైతే 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందో ఆ ఆదాయం రాకుండా రేవంత్ రెడ్డి గారు అడ్డుకొని రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా పనిచేసిండ్రు. Yes. సో ఈ కేసులన్నీ కూడా కేటీఆర్ గారి మీద కాకుండా రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున దేశ స్థాయిలో కానీ అటు అంతర్జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని మొత్తం కూడా తనే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. బాలరాజు గారు, మనం హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉంది. అందులోకి వెళ్ళి Clarification. ట్రాన్స్ఫర్ అయింది తబాదలా అయింది. అక్కడ ఇండియన్ జరిగిన ఓవర్సీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేషనలైజ్ మొత్తము బ్యాంక్, అదేం ప్రైవేట్ ప్రభుత్వ అకౌంట్ నుండి హెచ్ఎండిఏ అకౌంట్ నుండి చాలా స్పష్టంగా ఆ బెనిఫిషరీ ఎవరైతే రేసింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. 55 కోట్ల రూపాయలు మేమే ట్రాన్స్ఫర్ చేసినాము అని స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు. Yes, ఈ విషయంలో కేటీఆర్ గారి జేబులోకి కానీ లేదంటే వాళ్ళ పార్టీ జేబులో కానీ ఎక్కడ పోయిన విషయాలు కనబడట్లేదు. దీంట్లో అసలు కరప్షన్ అనేది ఎక్కడ జరిగింది, ఏసీబీ ఎందుకు వచ్చింది, Yes, yes. దీంట్లో డబ్బులు ఎక్కడ చేతులు మారినాయి, మనీ లాండరింగ్ ఎందుకు వచ్చింది? అంటే బాలరాజు గారు అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇక్కడ బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ ఇంకో బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఇంత కేసీఆర్ clear గారు cut గా, పెట్టాలంటే అంటే నిన్న కేటీఆర్ గారు వివరించినటువంటి ఏదైతే ఈ ప్రెస్ మీట్ ఉందో, yes, yes. ఈ ప్రెస్ మీటే కాదు, ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. టీ న్యూస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మాజీ మంత్రి గారి పైన, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, మా కేటీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది, దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది, తెలంగాణలో ఫాలోయింగ్ ఉంది. వారికి అభిమానులు కూడా ఉన్నారు, వారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వారు చూసి ఇన్స్పైర్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయాల్లో నేటితరం యువత కూడా. అటువంటి నాయకుని యొక్క క్యారెక్టర్ని హననం చేయడానికి మీకు ఎక్కడిది ఎక్క అంటున్నాను. ఇవాళ 4 కోట్ల మీరు అంటున్నారు కదా, ఇవాళ ఎన్ని కోట్ల జరిగిందని, 55 కోట్లలో ఏమి అవినీతి జరిగిందో మీరు ఏమి నిరూపిస్తారు తర్వాత సంవత్సరం. కానీ ఇలా మా కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేసేటువంటి పనులను చేసిర్రు. ఆ పనికి సంబంధించి ఇలా మీరు చర్చ పెట్టబడుతూ ఉన్నాం. మీ ఇలా రాష్ట్ర శాసనసభలో దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రేస్ అంటే ఏంది, ఈ రేసులో జరిగినటువంటి తతంగం ఏంది, ఇవాళ మీరు చేసిన తతంగం ఏంది, మీరు ఏ విషయాలు దాచిపెట్టినారని క్లియర్ కట్గా చెప్పినాం కదా. డిసెంబర్ 13న ఎవరిని కలిశారు, డిసెంబర్ 13న ఈ రేస్ సంబంధించిన నిర్వాహకులు రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసినారు. వారికి ఎవరిని అడిగినారు, ఒకసారి మీరు రేసు నిర్వహిస్తాము, మీరు సంబంధించినటువంటి మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగినారు. డిసెంబర్ 19న వారు లేఖ రాసినారు, 21న వాళ్ళు రద్దు చేసుకున్నారు. ఈ తతంగం అంతా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్లస్ ఇంకొకటి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలివి లేదనడానికి కేటీఆర్ గారు ఎందుకు అంటున్నారంటే, వాస్తవానికి ఇవాళ ఈ రేసింగ్ అనేది ఏంది అసలు, ఫార్ములాలో ఏదైతే 1, 2, 3, 4 ఎట్లయితున్నదో అదేవిధంగా ఫార్ములాలో ఈ రేసింగ్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఇవాళ స్వేచ్ఛగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఢిల్లీలో ఒకరోజు అక్కడ నివాసం ఉంటే ఈ పరిస్థితులలో 20 నుంచి 23 సిగరెట్ తాగినటువంటి ఒక ఎఫెక్ట్ పడుతుందట. అటువంటి కాలుష్యం ఈరోజు ఢిల్లీలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో డెవలప్ అవుతా ఉన్నాయో, దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఒక ముందు తోపుతోటి. ఎందుకంటే యువ నాయకుడు అతను అనేక సందర్భాల్లో ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళండి, దేశంలో ఎవరైనా ఐటీ మినిస్టర్ ఉందో తెలియదు, కానీ కేటీఆర్ మాత్రం దేశానికి ఐటీ మినిస్టర్ లేక ఎవరించిన సందర్భం కూడా మనం చూసినాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించుకోవడం కోసం ఈ రేసింగ్ అనేది కూడా ప్రమోటర్గా ఉన్నది. దీంట్లో పెద్ద పెద్ద సంస్థలు, ప్రతిష్టాత్మకమైన సంస్థలు, మెక్లారెన్, నిస్సాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఈ రేసులలో పాల్గొంటవి. వాటి యొక్క ఆటోమొబైల్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు. ఈ రకమైన సంస్థల్ని ఇంకోటి గుర్తుపెట్టుకోండి స్వేచ్ఛ గారు, అనేక ప్రముఖ నగరాలు భారతదేశం ఇంతవరకు జరగలేదు. ఎప్పుడో యూపీలో మాత్రమే కొన్ని సందర్భాల్లో అక్కడ జేపీ గ్రూప్ అనే సంస్థ యూపీలో నోయిడాలో నిర్వహించింది, తదంతా జరగలేదు. వాస్తవానికి లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా లాంటి అనేక ప్రముఖమైన ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో మాత్రం ఈ రేసింగ్ జరుగుతుంది. అంటే కొంచెం లాజికల్గా ఆలోచించిన, కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న, దానికి సంబంధించి వివరాలు ఇప్పుడు గూగుల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కొంచెం చూస్తే ఇవన్నీ విషయాలు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంటాయి. ఒకవైపు ఇక్కడ అవినీతి జరగలేదు అని సాక్ష్యాధారాలతో చెప్తా ఉంటే ఏం
తప్పు చేయలేదు మీరు చర్చ పెట్టండి అని ఒకవైపు అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్తుంటే అది వినకుండా అంటే మేము మాట్లాడాలి కాబట్టి అని ఇక్కడ పొన్నాం తప్పు చేయకుంటే భయం ఎలా అంటే వాళ్ళ అనుకూల మీడియాలో ఇది ఇంకొకటి భయం కూడా స్వేచ్ఛ గారు. అంటే ఇక్కడ ఇది నిజమని చెప్తుంటే మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఈ వైఖరిని కూడా ఎట్లా చూడాలి మనం దీనికి సంబంధించి మనం వివరంగా మాట్లాడదాం. నిఖిల్ గారు అంటే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తప్పు ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, మాట్లాడదాం, చర్చిద్దామని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికి కూడా మళ్ళీ ఒకవైపు భయపడట్లేదు, ధైర్యంగా చర్చ పెడదామని ఉల్టా సవాల్ చేస్తున్న సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ మంత్రులు ఏం మాట్లాడతారనంటే భయం ఎందుకు అని మాట్లాడతారు, అటువంటి వ్యాఖ్యానాలు చేస్తారంటే సమాధానం కనిపిస్తుంది కానీ సమాధానం చెప్పు అంటారు. ఎట్లా చూడాలి దీన్ని, ఈ పద్ధతిని? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే 4 గోడల మధ్య చర్చ కాదు, విచారణ కాదు, 4 కోట్ల మంది చూసేటటువంటి తెలంగాణ అసెంబ్లీలోనే చర్చ పెట్టండి, కావాలంటే 4 రోజులు 5 రోజులు స్పెషల్ సెషన్స్ పెట్టండి అని చెప్తా ఉన్నారు. ఉన్న సెషన్స్ని ఎక్స్టెండ్ చేయండి, చర్చకు సిద్ధంగా ఉన్నా నేను అని చెప్తా ఉన్నారు. డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెడదాము అని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం విషయంలో వాళ్ళు చర్చ చేస్తే పోయేది వాళ్ళ పరువే కాబట్టి ఈ కేసులో అసలు పసలేదు అన్న విషయం చాలా స్పష్టంగా వాళ్ళకి తెలవడం వల్లనే నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు ఇంకేదో చేసిండ్రు అని. గత సంవత్సర కాలం నుండి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్న విషయం ఏంటంటే కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విషయంలో ప్రశ్నించినా కూడా ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని లోపలేయాలని, తన మీద కేసులు పెట్టాలని చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. గతంలో జన్వాడకు సంబంధించి వాళ్ళ బావమరిది గారి గృహప్రవేశమైన మీరు చూడొచ్చు, లేదంటే లగచెర్ల చూడొచ్చు. ఫార్ములా ఈ రేసింగ్ అని దాదాపు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వారం 10 రోజుల నుండి చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తా ఉన్నారు, కాళేశ్వరంకి సంబంధించి చెప్తా ఉన్నారు. ఏ ఒక్క దాంట్లో కూడా సంవత్సర కాలంలో వాళ్ళు మూవ్ చేసిన డెసిషన్ ఒక్కటి కూడా లేదు, ఈ రోజు వరకు ప్రూవ్ చేసింది లేదు. ఈ విషయంలో కూడా మీరు ఇందాక చూపించినటువంటి ఫోటోలన్నీ చూస్తే కూడా కేవలం వాళ్ళ విషయాలన్నీ బయటపడి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునే పరిస్థితి వస్తుందన్న రీజన్తోనే ఆ ఫోటోలు ఏవి బయటికి రానియలేదు. నిజంగా అంత పెద్ద అంతర్జాతీయ కంపెనీకి ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన ఫౌండర్సే వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే ఆ ఫోటోలు మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు, మీడియాకి ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయము వాళ్ళే తప్పు చేసిండ్రు, రాష్ట్ర పరువును దిగజార్చేలాగా పనిచేసిండ్రు. ఈ మొత్తం బయటికి వస్తే వాళ్ళ మీదనే తిరగబడతారు ప్రజలు, లేదంటే వివిధ మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ ఇవన్నీ వాళ్ళ మీదనే క్వశ్చన్ చేసే ప్రమాదం ఉందన్న విషయంతో వాళ్ళు బయటికి రానివ్వలేదు ఇవన్నీ. ఇక్కడ కేటీఆర్ గారు గతంలో వీళ్ళు 12 నెలల నుంచి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అన్నింటికీ చాలా సూటిగా చెప్తా ఉన్నారు, మీకు నచ్చింది చేసుకోండి, మీరు ఏ విచారణ చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది, లీగల్గా ఎదుర్కొంటాము, మీరు కేసులు పెడతారని మాకు ముందే తెలుసు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారంటే గతంలో ఆయన నోట్ల కట్టలతో దొరికినప్పుడు కానీ ఇంకోసారి కానీ డ్రోన్లు ఎగిరేసినప్పుడు కానీ జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏ రకంగా వచ్చిందో ఆ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఈరోజు కేటీఆర్ గారిని జైలుకు పంపాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి లాగా నోట్ల కట్టలతో దొరకలేదు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా కారులో డబ్బులు వేసుకొని కాల్చుకోలేదు. ఉన్న డబ్బులను ప్రభుత్వ అకౌంట్ నుండి ఎండ్ యూజర్ అకౌంట్కి చాలా స్పష్టంగా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. దాన్ని కంటిన్యూ చేయలేని స్థితిలో ఈ దద్దమ్మ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు కేటీఆర్ గారిని బలి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తూ ఉంది. నిల్సన్ అనే సంస్థ చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 కోట్లు మాత్రమే గత సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే 700 పైచిలుకు కోట్లు $84 మిలియన్ వచ్చింది అని చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ నిఖిల్ గారు, మనం బాలరాజు గారు ఇప్పుడు లగచర్లకు సంబంధించి చూసిన ప్రభుత్వం సృష్టించిన సమస్య, దానికి సంబంధించి ఇన్ని నెలల పాటు దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది అంటే ఒక సీరియస్నెస్ క్రియేట్ చేసినప్పుడు రైతులకు అన్యాయం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. సో అంటే మిగతా అంశాలని తెర వెనక్కి పంపించడానికి మాట్లాడకుండా చేయడానికి ఒక అటెన్షన్ డైవర్షన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్రంలో వీకెండ్ వచ్చిందంటే చాలు, శుక్ర శని ఆదివారాలు వచ్చిందంటే చాలు ఇంకొక అంశం మాట్లాడుకోవాలి, దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వారం దాకా ఇదే మాట్లాడుకోవాలనే సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు ఫైల్ చేసిండ్రు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి. అంటే ఈ నాన్ బెయిలబుల్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని వివరాలకు చాలా క్లియర్గా ఉన్నాయనంటే అంటే వ్యవస్థలు ఒక నిజానిజాలు ఏంటని తెలుసుకోకుండా ఒక నిర్ధారణకు రాకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎట్లా చూడాలి? నిజంగా ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఉన్నది అనే దాన్ని చాలా క్లియర్గా భావించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు స్వేచ్ఛ గారు ప్రధానంగా కుట్రగానే కనపడుతుంది కదా. అనేక కేసులలో ఇవాళ సంవత్సరంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరు చేస్తున్న ఆరోపణలు ఇలా కొండను దోవిరు కనీసం ఎలకనన్నా కాదు ఎలక తోకనన్నా బట్టిరా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లగ్చర్లలో కేటీఆర్ గారు ప్రమేయం ఉందని చెప్పేసి పెద్ద పెద్ద బ్రేకింగ్లు పెద్ద ఎడ్డింగ్లు. కేటీఆర్ గారు ప్రమేయం అన్న తేలిందా? తేలకపోగా మాజీ ఎమ్మెల్యే గారిని పట్టణ విధంగా అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. 38 మంది రైతులండి. ఇలా రైతులు విడుదలవుతూ మాట్లాడుతున్న మాటలు మీరు స్వేచ్ఛ గారు, ఒక రైతు బిడ్డ గారు ఇవాళ నేను బాధపడతా ఉన్నా, కన్నీళ్ళు కళ్ళ నుంచి దుంకుతా ఉన్నాయి కదా.
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మేము భూమిని నమ్ముకొని బతుకుతున్నాము, 60 నుంచి 70 లక్షలు వాల్యూ చేస్తూ ఉన్నవి, 10 లక్షలకు అప్పనంగా ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతాము, దాని మీదనే జీవనాధారంగా బతున్నాము, దాన్ని చేసుకుంటే మా బతుకు గడుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించింది, బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కుట్ర చేస్తే వాళ్ళు అట్లా మాట్లాడరు కదా. వాళ్ళు మాట్లాడుతుంది ఇప్పటి కూడా వాళ్ళు జైలు నుంచి విడుదలైనా కూడా 38 రోజులుగా వాళ్ళు జైల్లో మగ్గినారు, అక్రమంగా అరెస్ట్ చేసినారని చెప్తా ఉన్నారు. 12 గంటలకు వాళ్ళ యొక్క పడకల మీద తీసుకొచ్చారని చెప్తున్నారు. భార్యకు చెప్పకుండా వాళ్ళు తీసుకొచ్చి మీరు పొద్దునాడు విడుదల చేస్తామని చెప్పినారు, విడుదల చేస్తామని చెప్పి డైరెక్ట్ జైలుకి తీసుకొచ్చినారు. వాళ్ళతో పాటు ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చినారు. అదేవిధంగా ఇంకా 15 మంది జైల్లో ఉన్నారు, వాళ్ళు విడుదల చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వమే భూసేకరణ చేసి, ఆ భూసేకరణ చేసిన ప్రభుత్వమే దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ రద్దు చేసినారు. భూసేకరణ రద్దు చేస్తామని ఎందుకు జైల్లో ఉంచుతున్నారు రైతులను? ఇవ్వాలా నేను అడుగుతా ఉన్నాను స్పష్టంగా. మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చింది మీరు, భూసేకరణ చేసింది మీరు, భూసేకరణ కారణం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, అది కొడంగల్ కాన్స్టెన్సీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ. ఇలా అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అస్పష్టమైన విధానం తీసుకొచ్చినందుకు. భూసేకరణ మీద మీ విధానం ఏదో చెప్పకుండా భూములు అప్పనంగా రైతుల నుంచి గుంజుకున్నందుకు, అక్రమంగా అరెస్టు చేసినందుకు, అక్రమంగా నిర్బంధించినందుకు, అన్యాయంగా 38 రోజులు అమాయక గిరిజన ఎస్సీ బహుజన రైతుల్ని జైల్లో ఉంచడానికి అరెస్ట్ చేయాల్సింది కదా, శిక్ష అనుభవించాల్సింది రేవంత్ రెడ్డి కదా. అంటే ఏ బేస్డ్ గా ఈ ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారంటే అబద్ధాలు బేస్డ్ గా. ఇప్పుడు ఆర్బీఐ సాక్షిగా, ఆర్బీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పొద్దనే ఓ విషయం ఉంటుంది, కొన్ని నియత అనేది ఒకటి ఉంటుంది. అది కూడా లేకుండా మళ్ళీ నిన్న అసెంబ్లీలో మళ్ళీ అదే పదే అదే అబద్ధాలు చెప్తుంటే, మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పు చేసింది గత ప్రభుత్వం అని చెప్తుంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగా మీరు మాట్లాడుతుంది తప్పు, దీనికి ఇట్లా చేస్తే దీనికి చట్టపరంగా శిక్ష అర్హులు అనే విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడాలని ఎట్లా చూడాలి? ఇప్పుడు అబద్ధాలనే ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇవాళ అబద్ధాల్లో గోబెల్స్ని మించిపోయింది. నిత్యం మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే నిర్బంధం, గొంతెత్తితే అణచివేత. మీరెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో తెట్టివేస్తాం, లేకపోతే మిమ్మల్ని కొడతాం, లాఠీచార్జ్ చేస్తాం. జరుగుతుంది ఇదే కదా. ఏదైతే కొండారెడ్డిపల్లెలు నీ సొంత ఊరిలో కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి జర్నలిస్టులు వెళ్తే వాళ్ళపైన దాడి చేశారు. గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అశోక్ నగర్లో నీ రాహుల్ గాంధీ తీసుకెళ్లి ఛాయ్ దాపించావు కదా ఎలక్షన్ సమయంలో. నవంబర్ 25వ తారీఖు రోజు ఇదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వెళ్ళి నిరుద్యోగులతో ఛాయ్ తాగినారు కదా, మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు కదా, నిరుద్యోగ భృతి వేస్తామన్నారు కదా, గ్రూప్ 1 స్పష్టంగా నిర్వహిస్తామని చెప్పారు కదా. అదే గ్రూప్ 1 ఉద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నా చేస్తే లాఠీ చార్జీ. ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్సి బాధితులు మీరేదైతే అనేక రకాలుగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి 25,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి మీరే చెప్పారు కదా. నోటిఫికేషన్లో ఉద్యోగాల సంఖ్య పెంచాలని చెప్పేసి ఉస్మాన్ షీట్లో ధర్నా చేస్తే లాఠీచార్జ్ చేశారు కదా. ఇలా లగిచర్లలో మా భూములు లాక్కుంటే ఎట్లా, మా బతుకులు ఎట్లా పోదని చెప్పేసి గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, బహుజన రైతులు ఆందోళన చేస్తే వారి మీద కేసు పెట్టారు కదా. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను మళ్ళొక్కసారి వల్లెవేస్తూ, శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, కళ్ళబొల్లి మాటలు చెప్తూ 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్న భట్టి గారు, ఒక ఆర్థిక శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీకు ఇది తగునా అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెనకాల ఏదైతే కుట్ర చేస్తా ఉందో, ఈ మాటల వెనకాల రేవంత్ రెడ్డి యొక్క వెకిలి శాస్త్రం నేను అంటా ఉన్నాను. ఎందుకంటే చెప్పిన స్వేచ్ఛ గారు, ఇవాళ వాస్తవానికి 4,17,000 కోట్ల అప్పైందని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ ఏదో స్పష్టమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేయాలి. వాస్తవానికి ఇవాళ హరీష్ రావు గారు స్పష్టంగా ఇవాళ శాసనసభలో చెప్పినారు, గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. మీ శ్వేతపత్రాన్ని మీ ఏదైతే ఉందో, మీరు ఇద్దరు శ్వేతపత్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఆ పత్రంలో కూడా చెప్పినాం వాస్తవంగా నాన్ గ్యారంటీ అప్పులేంది, గ్యారంటీ అప్పులేంది, కార్పొరేషన్ తీసుకున్న అప్పులేంది, ప్రభుత్వం చేసిన అప్పులేంది. ఇంకొకటి కూడా అడుగుతున్న స్వేచ్ఛ గారు, గత ప్రభుత్వాన్ని అప్పుల గురించి మాట్లాడే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ 12 నెలల్లో వీరు చేసిన అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. అంటే 12 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఆ 20 నిన్న భట్టి గారు ఏం చెప్తాను శాసనసభలో, 1,27,000 కోట్లు కాదది 55,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మిగతా ఏదని చెప్తున్నారు, నాన్ గ్యారంటీ కార్పొరేషన్ అప్పులు అంటున్నారు. మరి మీరు మీ అప్పు అయితేనేమో తీసేస్తారు, సిఆర్ఎస్ చేసిందో చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది 62,000 కోట్లేమో నాన్ గ్యారంటీ కార్పొరేషన్ అప్పది, 55,000 కోట్ల అప్పు చేసిందని చెప్పేసి భట్టి గారు చెప్తా ఉన్నారు శాసనసభలో. మరి గత ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది కదా, నాన్ గ్యారంటీ కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వ అప్పుల కిందకి రావు, ఓన్లీ 4,17,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ అప్పు చేసిందని చెప్పేసి మా మాజీ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్తా ఉంటే మాత్రం మీరు వెళ్ళే వేస్తూ ఉంటారు. ఇంకో మాట చెప్తాను నేను స్వేచ్ఛ గారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు శాసనసభలోనట.
అయ్యో ఎలక్షన్ జరుగుతూ ఉంటే మీరు ఎట్లా ఈ రేసింగ్కి ఇచ్చారని మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చిందే నోటిఫికేషన్ అయ్యా? అక్టోబర్ మీరు వచ్చిన నోటిఫికేషన్ చెప్తున్నాను స్వేచ్ఛ గారు. నేను అక్టోబర్లో మీరు వచ్చింది, అక్టోబర్ 9వ తారీఖు 2023లో షెడ్యూల్ వచ్చింది. మా కేటీఆర్ గారు సంతకం పెట్టింది ఎప్పుడు? సెప్టెంబర్ 27వ తారీఖు రోజు. అక్టోబర్ 9న షెడ్యూల్ వస్తే సెప్టెంబర్ 20న సంతకం పెట్టేసి అక్టోబర్ 5నే కదా షెడ్యూల్ రాకముందే నిధులు ఆల్రెడీ పంపిరు కదా. ఎలక్షన్ రాకముందే మీరు ఎలక్షన్ సమయంలో ఎట్లా నిధులు మార్చారని మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ గారు. వీళ్ళకి అర్థం ఉందా? తలాతోక తెలుసా వీళ్ళకు? ఇద్దరు బోడిగుండుకు మొగాలికి పొంతన కట్టేటువంటి వాళ్ళు వీళ్ళు ఎట్లా మంత్రులు అయినారు, ఎట్లా మాట్లాడుతున్నారు? వీళ్ళకి అనుభవం ఉందా లేదా? ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఊకుకొని తాగొచ్చారని మాట్లాడతారు. ఈ అసెంబ్లీలో అయితే ఇవాళ ఒక చిల్లర శాసనసభగా చేస్తా ఉన్నారు దీన్ని. ఇవాళ తెలంగాణ సంబంధించిన ప్రౌడ్ని, ఇవాళ తెలంగాణ యొక్క పౌరుషాన్ని మంట కలుపుతా ఉన్నారు అసెంబ్లీ వేదికగా. తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తుంటారు, తెలంగాణ చిహ్నాన్ని మారుస్తుంటారు, తెలంగాణ గీతాన్ని మారుస్తుంటారు. సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి తీసేస్తామంటారు, సెక్రటరీ పేరు మారుస్తుంటారు, అంబేద్కర్ పూలమాల వేయనంటారు, రైతులు నిర్బంధిస్తామంటారు, నిరుద్యోగులు లాఠీచార్జ్ చేస్తామంటారు, ఎవరు అడితే వాళ్ళని జైలు వేస్తామంటారు. కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చేటండి ఒక్కటి తేల్చకుండా జైలు వేస్తాం. కేటీఆర్ ఎయిరపై పేదల కోసం కొట్లాడుతుంటే జైలేస్తే జైలేయండి, రైతుల కోసం మాట్లాడుతుంటే జైలేస్తే జైలేయండి, నిరుద్యోగుల పక్షాన మా కేటీఆర్ ఉన్నాడంటే జైలేస్తే జైలేయండి. మేము సిద్ధం. బీఆర్ఎస్ పార్టీగా మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన, ఈ నిరంకుశత పాలన, ఈ దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీగా మేము కొట్లాడతాం, న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజల్లో కొట్లాడతాం. మళ్ళీ ఎట్లయితే ఆంధ్రాలో గత ప్రభుత్వం అనేక రకాలుగా చంద్రబాబు నాయుడిని వారి యొక్క పాలక మంత్రివర్గాలు ఎట్లయితే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందో మీరు గదే చేస్తా ఉన్నారు. అక్కడ 161 వచ్చిందో ఇక్కడ 100 కూడా రేపు భవిష్యత్తు ఎలక్షన్లు మీకు చేస్తాం. మీ బండారాన్ని కూడా మేము కూడా బయట పెడతాం. లెక్కలు రాసుకుంటాం మిత్తితో పాటుగా రేవంత్ రెడ్డి సహచర గణానికి చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్ నిఖిల్ గారు, అంటే ప్రభుత్వ చర్యలన్నీ చూస్తుంటే అంటే ప్రభుత్వాన్ని మాటల మీద ఒక విశ్వసనీయత లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం అంటే ఒక ప్రజలకు ఒక నమ్మకం ఉండాలి, కావాలని పరిపాలించాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అని అంటే ఒక విశ్వసనీయత లేకుండా, ఒక బాధ్యత లేకుండా మాట్లాడుతుంది. ఒక ప్రభుత్వం నుంచి ఒక మాట వస్తే అది నిజంగా ఇది నిజము, ఇది వాస్తవము అని ప్రజలు నమ్మలేని ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏసీబీ లాంటి సంస్థ ఒక ఆధారాలు లేకుండా నాన్ బెయిలబుల్ కేసు అంటే క్లారిఫికేషన్స్ తీసుకోకుండా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ లగచర్ల కేసుకు సంబంధించి కూడా అంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది మాత్రమే చేస్తుంది, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుంది. సో ఇటువంటి వైఖరి కొనసాగితే రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్ర భవిష్యత్ ఏంటి, పరిపాలన పరిస్థితి ఏంటి, ప్రజల జీవితాల పరిస్థితి ఏంటి? మీరు చెప్తున్నట్టుగా ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా చిన్నపిల్లల ఆటలాగా ఆడుతూ ఉంది. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో 2014కు ముందు తెలంగాణ రాష్ట్ర పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందున్న వివిధ ప్రభుత్వాలు కానీ ఏవైతే నిర్మాణాలు చేసినాయో, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, తర్వాత ఇంకోటి మన ఎయిర్పోర్ట్ ఉంది, అట్లా అనేక రకాలమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నింటిని కూడా తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఏం చేస్తూ ఉందంటే ఔటర్ రింగ్ రోడ్లో ఏదో జరిగింది అంటున్నారు, కాళేశ్వరాన్ని పక్కన పెడుతున్నామంటున్నారు, ఫార్ములా రేసింగ్లో ఇబ్బందులు జరిగినాయి అంటున్నారు. ఇట్లా అన్ని విషయాలను పక్కన పెడుతూ పోతూ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతసేపు వీళ్ళు చెప్తున్న ప్రతిదీ కూడా చిన్నపిల్లల ఆటలాగానే ఉంది. మీరు ఏం చెప్తున్నా కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏ పని చేసినా కూడా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుండే, ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అని తెలంగాణకి భారతదేశ స్థాయిలో ఏ ర్యాంకింగ్లు ఇచ్చినా కూడా తెలంగాణ ముందుంటుండే. అటువంటి పరిస్థితిని ఈరోజు వీళ్ళు మళ్ళీ లాస్ట్కు పోయే విధంగా, చివరి స్థానాలకు పరిమితమయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. నిన్న మీరు అసెంబ్లీలో చూస్తే రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో అని చెప్తా ఉన్నారు. ఇదే బట్టి విక్రమార్క గారు డిసెంబర్ నెలలో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో ఇచ్చిన ఆర్థిక శ్వేతపత్రంలో 35 పేజీలతో శ్వేతపత్రం ఇస్తే దాంట్లో 20వ పేజీలో చాలా స్పష్టంగా రాసిండ్రు 3,87,000 కోట్లు మాత్రమే అప్పు జరిగింది అని. దాంట్లో మిగతావన్నీ కూడా నాన్ గ్యారంటీలు ఉన్నాయి. ఈరోజు అవన్నిట్లను కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నగాక వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే 3,87,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం 10 ఏళ్లలో అప్పులు చేసింది. దాంతోపాటుగా ఒక 37-38 కోట్లు నాన్ గ్యారంటీ ఫండ్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసినా కూడా 4,20,000 కోట్లు మాత్రమే ఉంటాయని చెప్తా ఉన్నారు. దానికి ఏకంగా 3 లక్షల కోట్లు ఆపాదిస్తూ ఉన్నారు. రైట్ నిఖిల్ గారు,
రైట్, ఏదేమైనా కూడా ప్రభుత్వం తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించింది, ఏదేమైనప్పటికీ కూడా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. అన్ని అంశాలు చూసుకుంటే కనుక ప్రభుత్వ వ్యవహార శైలి ప్రజా వ్యతిరేక విధానంగా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్. మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, తెలంగాణ ప్రజల బాగోగులను నాశనం చేసి, విధ్వంసం చేసి వెనక్కు తీసుకెళ్తున్న దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ ద స్టేడియం.